మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 504వ కీర్తన పాడుతున్నాం. పరిశుద్ధి 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 అని వీణ బడు పురమదిగో పద పదరే ప్రియులారా. పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గి చిరమై భాసురమై సుస్థిరమై సుందరమైన పరిశుద్ధి 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 అని వీణ బడు పురమదిగో పద పదరే ప్రియులారా. రవితోను కుముద బాంధవుతోను మరి దీపచ్చవితోను దానికవసరమింత లేదు. అవిరాతమున క్రీస్తుడందుండు ప్రభతో సంస్తవమై వైభవమై యోత్సవమై వెల్గుచునుండు. పరిశుద్ధి 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 అని వీణ బడు పురమదిగో పద పదరే ప్రియులారా. గొదయైన మరియేయ పదయైన దగాయైన మొదలే లేకుండున పురవాసులందు. మృదు జీవోదకములర్మిలి నిరంతరమిచ్చు గుదురుగా నెదురుగా కూర్చుండి యువరాజు. పరిశుద్ధి 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 అని వీణ బడు పురమదిగో పద పదరే ప్రియులారా. ప్రభు కృపాసనములోపలి నుండి ప్రవహించి శుభమైన నదియుండి సుఖమిచ్చునచట. ఉభయ తీరములందు ఉండు వృక్షములు సౌరభదీప్త శుభములై రాక్షఫలములిచు. పరిశుద్ధి 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 అని వీణ బడు పురమదిగో పద పదరే ప్రియులారా. జననంబు మరణంబు సంసార సుఖ బాధలను భావించుటగల్గా పురమునందు. మును నీతి కొరగా పదను బంధు తన వారి కను నీళ్ళన్నీయోదుడుచు మన దేవుడందుండి. పరిశుద్ధి 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 అని వీణ బడు పురమదిగో పద పదరే ప్రియులారా. వెలకందరాని నిశ్చలమైన ఘన జీవ విలాసత్కిరీటముల్ గలవపు
పిలిచినప్పుడే విభుని పెండ్లి విందునకేగు కుల బంధవులకు నిశ్చలానిచ్చు దేవుండు. పరిశుద్ధి 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 అని వీణ బడు పురమదిగో పద పదరే ప్రియులారా. పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గి చిరమై భాసురామై సుస్థిరమై సుందరమైన పరిశుద్ధి 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 అని వీణ బడు పురమదిగో పద పదరే ప్రియులారా. ఈ సందర్భంగా కొన్ని, అంటే ఈ సందర్భాన్ని కాదు కానీ కొన్ని దేవుని వాక్యంలో కొన్ని వాక్యాలు చదువుతారు. అంటే బాలుని, అంటే బిడ్డలను పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాలు చదివి వినిపిస్తాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ట్రైన్ అప్ ఎ చైల్డ్ in the way he should go, even when he is old, he will not depart from it. కింగ్ జేమ్స్ వెర్షన్లో అలా ఉంటే, లివింగ్ బైబిల్ అని ఒకటి ఉంది, దానిలో ఈ వెర్షన్ ఇలా ఉంటుంది: టీచ్ ఎ చైల్డ్ టు చూస్ ద రైట్ పాత్, అండ్ వెన్ హీ ఈజ్ ఓల్డర్ he will remain upon it. అలా లివింగ్ బైబిల్లో ఉందన్నమాట. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సరైన మార్గమును ఎంచుకొనుటకు గాను బాలునికి బోధించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని మీద నిలబడును అనేది అది లివింగ్ బైబిల్. ట్రైన్ అప్ చిల్డ్రన్ ఇన్ దట్ లెర్నింగ్ ఏజ్. చిన్నపిల్లలకు వాళ్ళు నేర్చుకోగలిగిన వయసులోనే శిక్షణను ఇవ్వాలి. శిక్షణము, ట్రైనింగ్. సైన్యంలోని సైనికులకు ట్రైనింగ్ ఇచ్చినట్లుగా యుద్ధాయుధాలను ఉపయోగించు రీతి, అధికారమునకు లోబడుట, డిసిప్లిన్. కీప్ ర్యాంక్ అండ్ అబ్జర్వ్ ది వర్డ్ ఆఫ్ కమాండ్. నీవు నీ పిల్లవారిని ప్రేమించినట్లయితే, ఇఫ్ యు లవ్ యువర్ చైల్డ్, అతడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. కొంచెం కొంచెంగా విరామ ప్రకారముగా పసిబిడ్డలకు తల్లి పాలు పట్టునట్లుగా వాని శక్తి కొలది ఎంతవరకు త్రాగగలడో పరికించి పాలు పట్టునట్లు ట్రైన్ అప్ ఎ చైల్డ్ అకార్డింగ్ యాజ్ హీ ఈజ్ క్యాపబుల్, with a gentle hand, fragile, handle with care. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. సామెతలు 3:1. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునయుండును. సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా
వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎటుదో నీవు గ్రహించదు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. సామెతలు 23:22. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఈ విధంగా ఒక కుమారునికి చెప్పవలసినటువంటి నీతులు, బోధలు ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకములు ఉన్నవి. కొన్ని చదివి వినిపించాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.